హాయ్ అండి. రాజ్మా కర్రీ. సో, ఏమీ స్పైసెస్ లేకుండా టమాటోతో సింపుల్‌గా చేసేది అండ్ ఓన్లీ పెప్పర్‌తో చేసేది చూపిస్తాను. సో, ముందుగా అయితే నేనది లైట్‌గా పోపు అయితే పెట్టుకొని దాంట్లో టొమాటో క్యూరీ ఒక 4, 5 టమాటోస్ వేసుకున్నాను అనమాట. ఇందులో ఆనియన్స్ గానీ ఏమీ ఉండవు. ఇది ఎక్కువగా మసాలాలు ఎవరు తినని వాళ్ళకైతే ఇది బాగా యూజ్ అవుతుంది. సో, ముందుగా రాజ్మా ఉడకబెట్టడానికి అయితే దాల్చిన చెక్క అండ్ బిర్యానీ ఆకు అండ్ అలాగే 3 యాలుక్కాయలు అండ్ ఒక 5 లవంగాలు అండ్ కొద్దిగా ఆయిల్ దాని తర్వాత మీకు ఇందులోకి సాల్ట్ ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. నేనైతే ఒక 1.5 స్పూన్ వేసాను. అండ్ అలాగే కొంచెం కారం అనమాట. ఎందుకంటే రాజ్మాకి కొంచెం టేస్ట్ అనేది పడుతుంది కాబట్టి. సో, ఇవన్నీ అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని కలుపుకొని కుక్కర్ విజిల్ ఒక 4 విజిల్ వచ్చేంత వరకు పెట్టుకోవాలన్నమాట. సో, నేనైతే కుక్కర్ విజిల్ పెట్టేసుకున్నాను. సో, ఇది టమాటో క్యూరీ అనేది బాగా దగ్గరికి రావాలన్నమాట. చూడండి, బాగా దగ్గరికి రావాలి. సో, ఎంత బాగా వస్తే అంత ప్రాసెస్ చూపించాను కదా, అదే నేనైతే ముందుగానే ఉడకపెట్టుకొని ఉంచుకున్నాను అనమాట. సో, వీటిని అయితే టమాటో క్యూరీ అనేది దగ్గర పడిపోయింది. సో, ఆయిల్ అనేది బయటకు వచ్చింది కాబట్టి ఇందులో వాటర్తో సహా ఇప్పుడు వీటిని వేసుకున్నాను అనమాట. మీరు ముందుగానే ప్రాసెస్ చూపించాను, అవి ముందుగానే ఉడకపెట్టుకున్న తర్వాత ఈ కర్రీని స్టార్ట్ చేయాలి. సో, ఈ కొంచెం వాటర్ పోసుకొని మళ్ళీ నేనైతే మొత్తం బాయిల్ చేసుకున్నాను. బాగా దగ్గర పడినిచ్చిన తర్వాత కొంచెం సాల్ట్ అండ్ అలాగే కొంచెం పసుపు యాడ్ చేయాలి. పసుపు యాడ్ చేసిన తర్వాత నేనైతే మిరియాల పొడిని మిక్సీలో పట్టకుండా ఏం చేశానంటే మిరియాలను దంచుకొని అప్పటికప్పుడు అలా వేసుకున్నాను అనమాట. సో, టేస్ట్ అనేది ఫ్లేవర్ బాగుంటుంది. ఎక్కువ స్పైసీస్ ఇష్టపడని వాళ్ళు అండ్ ఆనియన్స్ చిల్లీస్ ఇవన్నీ తినని వాళ్ళకైతే ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది. అండ్ డైట్ చేసే వాళ్ళకి కూడా ఈ కర్రీ చాలా బెస్ట్గా ఉంటుంది అనమాట. సో, కొంచెం కొత్తిమీర వేసుకొని దగ్గర పడుతుంది కదా, సో ఇంకా దింపేసుకోవడమే. సో, దీనికి కాంబినేషన్గా అయితే జీరా రైస్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. సో, జీరా రైస్ నేను మళ్ళీ వీడియో చేసి మళ్ళీ మీకు అప్లోడ్ చేస్తాను. సో, ఇది స్పైసీస్ బాగా తినని వాళ్ళకైతే సింపుల్గా ఇది ఒక రెసిపీ అండి. సో, నా వీడియో నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కొత్తగా చూసేవాళ్ళని ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.